గుంటూరు జిల్లా ఆ నియోజకవర్గం ఎమ్మెల్సీ పరిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉందట. తనున్న పార్టీలో సీట్ కన్ఫర్మేషన్ లేదు. వేరే పార్టీకి వెళదామనుకున్నా కూడా అక్కడ అదే పరిస్థితి కనిపిస్తుందట ఆ నేతకు. దీంతో ఉన్న చోట నుండే కదలిక లేక ఉన్న చోటే ఉండలేక తనలోనే తాను మదన పడుతున్నారు. ఇంతకు ఆ నేత ఎవరు, ఆయన దారిటు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏపీలో ఆయన బాగా పేరు మోసిన బీసీ నాయకుడు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా కూడా పేరు ఉంది. ఆయనకు ఈసారి సీట్ కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా కనిపిస్తోంది. దీంతో ఏం చేయాలా అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది పల్నాడు జిల్లా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న జంగా గతంలో గురజాల నుంచి కాంగ్రెస్ టికెట్ పై 2 సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో ఆయన ఎదురెదుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీకి జైకొట్టిన జంగా గత ఎన్నికల్లోనే గురజాల టికెట్ ను ఆశించారు. అయితే కాసు మహేష్ రెడ్డి ఎంట్రీతో జంగా త్యాగం చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం తనకే టికెట్ కేటాయించాలని ఆయన పట్టుబడుతున్నారు. పైగా ఎమ్మెల్యే కాసుకు జంగాకు మధ్య పొసగడం లేదు. ఎప్పటి నుంచో వీరి మధ్య ఆధిపత్య రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన సామాజిక వర్గంతో పాటు బీసీ సంఘాలను కూడా జంగా ఏకం చేస్తున్నారు. అయితే సీఎం జగన్ పై తనకు నమ్మకం ఉందని అంటున్నారు జంగా. సంబంధించిన ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున కాసుమహేష్ రెడ్డి గారు మా కుటుంబానికి సంబంధించి మమ్మల్ని సంబంధించినటువంటి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఏ సర్పంచ్ ఉందని, లేదు జడ్పీటీసీ, లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చామనే పరిస్థితిగా మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఆయన తెలిసి మాట్లాడుతూ అమ్మతో మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు. కానీ సర్పంచ్ సంబంధించినటువంటి పదవి గ్రామంలో ఎన్నుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ సంబంధించినటువంటి పార్టీ ప్రాతిపదికగా జరిగే ఎన్నికలు కాదు, ఈ రోజు కాదు. నేను 1988లోనే ఆ గ్రామానికి సంబంధించి సర్పంచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం వైసీపీ నుంచి సీటు నిరాకరణపై సంకేతాలు వస్తే జంగా టీడీపీకి వెళ్లాలన్నా అక్కడ ఆయనకు నిరాశ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎరపతినేని శ్రీనివాస్ కు గురజాల సీటు కన్ఫర్మ్ అని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి టీడీపీకి వెళ్లినా కూడా అక్కడ కూడా ఆయనకి సీటు వచ్చే అవకాశం లేదు. కనీసం నియోజకవర్గం మార్చి అయినా తనకు అవకాశం కల్పిస్తారేమో అన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు జంగా. ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గం మార్చి జంగాకి వైసీపీ అవకాశం ఇస్తుందా అంటే అది ప్రశ్నార్థకమే. జంగా కృష్ణమూర్తి పార్టీ మారుతారంటూ గట్టి ప్రచారమే జరిగింది. అయితే అంత జరిగినా కూడా అధిష్టానం నుంచి ఆయన ఎక్కడా హామీ లభించలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. అటు తాను మాత్రం పార్టీ మారకుండా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా జంగా చెబుతున్నారు. పార్లమెంట్ సంబంధించినటువంటి రాజకీయ సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవం. ఎంపీ గారు ఏదో రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా నేను కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆలోచన తీసుకొని, మనకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని, వాళ్ళ అభిప్రాయాలకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే దాదాపు 2 పర్యాలు కూడా నన్ను శాసనసభ్యులుగా ఆ నియోజకవర్గ ప్రజలని చిన్న విషయం కాదు. పల్నాడు ప్రాంతానికి సంబంధించి 30 సంవత్సరాల నుండి రాజకీయాల్లో కొనసాగమంటే అధికారం లేకపోయినా చిన్న విషయం కాదు. ఆ నియోజకవర్గ ప్రజలు నన్ను 2 పర్యాలు కూడా ఆస్వాదించారు. శాసనసభగా ఎన్నికని ఈ స్థాయిగా కాస్త కూర్చొని ఎత్తటానికి కారణం ఆ నియోజకవర్గ ప్రజలే. కాబట్టి వారిని అందరూ కూడా సమావేశపరిచి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పార్టీకి సంబంధించి జంగా పైన విమర్శలు చేసిన వారిని సైతం ఎవరూ మందలించే పరిస్థితి లేదన్న దానిపై పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ జంగాకి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటే ఆయనపై పార్టీలో ఎవరైనా విమర్శలు చేస్తే మందలించే వారిని ఇంటర్నల్ గా టాక్ వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే జంగాకి వైసీపీ తరపున ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీటు లేదనేది మాత్రం కన్ఫర్మ్ అన్నట్టే లోగుట్టు. వైసీపీ టీడీపీలో సీటు లేకపోతే షర్మిలతో పాటు నడిచే అవకాశాలు ఉన్నాయన్న మాట కూడా వినిపిస్తోంది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి జిల్లాలో గెలిచే అవకాశాలు ఎక్కడా లేవంటున్నారు. దీంతో జంగా చివరి వరకు వైసీపీ అధిష్టానం దృష్టిలో పడేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.